సార్ యా సార్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని చెప్పేసి మనకి ఒకటి తీసుకురావడం జరిగింది అవార్డ్ ఫంక్షన్. సో ఇక్కడ చూసుకుంటే తెలుగు ఫిలిమ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలానే రకరకాల భాషల వారికి కూడా అవార్డ్స్ పొందడం జరిగింది. ఇది అవార్డ్స్ అనేది గద్దర్ అవార్డ్స్ అనేది మన స్టేట్ లోనే కాకుండా అన్ని స్టేట్ లో పెడితే ఎలా ఉంటుంది అంటారు? ఓకే. అంటే జనరల్ గా గదర్ అవార్డ్స్ అంటే తెలుగు స్టేట్ కి ఒక ల్యాండ్ మార్క్ అనుకుంటాను నా నాలెడ్జ్ తో. ప్లస్ ఇంకోటి వేరే స్టేట్ లో అంటే పర్టికులర్ గా తమిళ్, ఇంకా మన బాలీవుడ్ లో, ఇన్ కేస్ ఇంకో చాలా ఇప్పుడు మలయాళంలో కూడా చాలా మూవీస్ వస్తాయి. 100% ఉంటేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే వ్యూ ఆఫ్ ఆడియన్స్ కి అన్ని సినిమా తెలుస్తుంది. పాన్ ఇండియాలో మొత్తం ఏ సినిమాకి ఎక్కడ అవార్డు దొరికిందంటే ఆ సినిమాకి కొంచెం హైప్ ఉంటే చాలా మంది ఆ మూవీ కూడా చూస్తారు. ప్లస్ ఇంకోటి మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మనకి చిన్న చిన్న ఆర్టిస్ట్ కూడా అందరికి వర్క్ ఉండి వాళ్ళు కూడా ఒక హైప్ లో వస్తారు. అంటే తెలంగాణ అంటేనే మనకి గద్దర్ పేరు వినిపిస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. సో ఇప్పుడు ఈ గద్దర్ పేరు అనేది ఈ అవార్డ్స్ ద్వారా ప్రపంచం అంతా తెలుస్తుంది అంటారు. అంటే రకరకాల సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అంటారా వీళ్ళెవరో? 100% తెలుసు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మూవీ ఇండస్ట్రీ నాట్ ఇన్ ఇండియా బట్ ఆల్మోస్ట్ లైక్ మెనీ కంట్రీస్ స్కానర్స్ మనకి మొన్న అవార్డు కూడా వచ్చింది RRR కి. ఆ ప్రకారంగా చూస్తే 100% మనకి మోర్ దెన్ 36 లాంగ్వేజ్ లో చూస్తున్నారు అంటున్నారు. అది మీడియాతోనే తెలుస్తుంది మాకు కూడా. అంటే 100% యూస్ఫుల్ ఉంటుంది. హైదరాబాద్ కి కూడా ఉంటుంది, తెలంగాణకి కూడా ఉంటుంది, అండ్ ఆల్మోస్ట్ ఇండియాకి కూడా ఉంటుంది. సో ఇంకొకటి నిన్న ఆర్ నారాయణమూర్తి గారు కూడా మాట్లాడుతూ అన్ని స్టేట్ లో వాళ్ళ స్టేట్ కి అయినా సరే ఇలా అవార్డ్స్ ఇవ్వించుకోవడం బాగుంటుంది అని చెప్పారు. మరి ఆ విధంగా ఉంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ అవార్డ్స్ అనేది బాగుంటుంది అంటారా కాన్సెప్ట్? 100% నేను ఆల్రెడీ చెప్పినాను మీకు. ఏ స్టేట్, తమిళనాడు, మలయాళం, బాలీవుడ్ అంటే పర్టికులర్ గా వాళ్ళ స్టేట్ లో వాళ్ళు పెట్టుకుంటే 100% ఉంటది. ఇప్పుడు రీసెంట్ గా గుజరాత్ లో కూడా చాలా మూవీస్ మంచిగా వస్తున్నాయి, మన బెంగాల్లో కూడా వస్తున్నాయి. అంటే వాళ్ళకి కూడా కొంచెం ఉంటది. ఆల్మోస్ట్ మన సేమ్ టు సేమ్ రీసెంట్ గా ఒక తమిళ్ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏమో అది చిన్న మూవీ ఏమో నేను చూసినాను. అది అది లాగా అట్లా ఉంటది. అది 100% వర్తే ఉంటది.